పలుకే బంగారం. ఉద్యోగ విరమణ, సన్యాసము. శిష్యుడు: ఉద్యోగం విరమించుకొని సదా భగవాన్ సన్నిధిలోనే ఉండిపోవాలని నాకు అనిపిస్తుంది అన్నారు. దానికి భగవాన్ ఎల్లప్పుడూ నీతోనే, నీలోనే ఉన్నాడు. నీవే భగవానుడవు. ఇది తెలుసుకోవటానికి ఉద్యోగం విరమించుకోను అక్కర్లేదు, ఇంటి నుండి పారిపోను అక్కర్లేదు. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడమో, కుటుంబ బంధాలను త్రెంచుకోవటమో కాదు. నీవు ఉద్యోగం విడిచిపెట్టనక్కర్లేదు. నీ భారమంతా భగవంతునిపై వేయి. అందరి బరువును మోస్తున్నవాడు అతడే. కోరికలు మొదలైన వాటిని వదిలిపెట్టినవాడు నిజానికి ప్రపంచంలో లీనమై తన ప్రేమను విశ్వప్రేమగా మార్చుకుంటాడు. ఈ విధంగా ప్రేమను, అనురాగాన్ని జగద్వ్యాప్తంగా విస్తృతపరచటమే భగవద్భక్తులు చేయవలసిన పని. ఇది సన్యాసం కంటే మేలైనది. వీరు తమ బాంధవులపైన, స్నేహితులపైన ఉండే ప్రేమ బంధాన్ని విస్తృతపరిచి కుల, మత, జాతులకు అతీతంగా సమస్త జగత్తును ప్రేమించగలుగుతారు. సన్నిహిత బంధువులను వదిలి వస్త్రాభరణాదులను విసర్జించినవాడు వీటిపై జుగుప్స చేత మాత్రమే కాదు, అది తన ప్రేమ విశ్వవ్యాప్తం అయినందువల్ల అతనికి ఇంటి నుంచి పారిపోతున్నాను అనే భావనే కలుగదు. పండిన పండు చెట్టు నుండి రాలిన విధంగా అతడు సంసారాన్ని త్యజిస్తాడు. అప్పటి వరకు ఇంటిని, సంసారాన్ని త్యజించటం బుద్ధిహీనత అన్నారు. దానికి శిష్యుడు: ప్రతివాడు భగవంతుని దర్శించటం సాధ్యమా అని ప్రశ్నించారు. దానికి భగవాన్ సాధ్యమే అన్నారు. అప్పుడు శిష్యుడు: నేను భగవంతుని దర్శించగలనా అని అడిగారు. దానికి భగవాన్ దర్శించగలవు అన్నారు. అప్పుడు శిష్యుడు: ఇందుకు నాకు మార్గదర్శి ఎవరు? నాకు మార్గదర్శి కావద్దా అని అడిగారు. దానికి భగవాన్: రమణాశ్రమం రావటానికి ఎవరు నీకు మార్గదర్శి? ప్రతిరోజు నీవు చూస్తున్న ఈ ప్రపంచానికి నీకు మార్గదర్శి ఎవరు? మనోబుద్ధి అహంకారాలకు అతీతుడవైన నీవే భగవంతుడు. ప్రపంచాన్ని నీ అంతట నీవే చూడగలుగుతున్నట్లు శ్రద్ధగా కృషి చేస్తే నీ ఆత్మను నీవే దర్శింపగలవు. ఈ అన్వేషణలో నీ ఆత్మయే నీకు మార్గదర్శి. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడా అని అన్నారు. అప్పుడు శిష్యుడు భగవంతుని సాకారునిగా, నామరూపయుతునిగా పూజించేటప్పుడు నేను తప్పు చేస్తున్నానా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. అది నిరవధికుడైన పరమాత్మకు అవధులు కల్పించటము, రూపరహితునికి ఒక రూపం ఇవ్వడము కదా అనిపిస్తుంది. కానీ నిర్గుణ నిరాకార పరమాత్మను ఎల్లప్పుడూ ధ్యానించలేకపోతున్నాను అన్నారు. దానికి భగవాన్: నీ పేరుకు నీవు స్పందిస్తున్నప్పుడు నామరూప సహితుడైన పరమాత్మను ధ్యానించడంలో తప్పేమిటి? నీకు నీవెవరో తెలిసే వరకు సగుణుడిని కానీ నిర్గుణుడిని కానీ ధ్యానిస్తూనే ఉండు అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.